అయ్యన మానే ఈ వెబ్ సిరీస్ బేసిక్‌గా కన్నడ వెబ్ సిరీస్ అండి. కానీ ఇది జీ5లో తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. ఇంకా వెబ్ సిరీస్ రివ్యూ కోసం వస్తే వెబ్ సిరీస్ అయితే బావుందండి. సస్పెన్స్ థ్రిల్లర్. అంటే ఏమీ తెలియని ఒక అమ్మాయి అంటే తన అత్తగారి ఇంటి కోసం గానీ, తన అత్తగారి ఇంట్లో ఉన్న వ్యక్తుల కోసం గానీ, ఎటువంటి విషయాలు తెలియని ఒక అమ్మాయి ఆ ఇంటికి వెళ్తే, ఆ ఇంట్లో ఒక్కొక్కరు చనిపోతూ ఉంటే, అది ఎవరు చనిపోయారు? ఎందుకు చనిపోయారు? ఎవరు చంపుతున్నారు? ఈ హీరోయిన్ వెళ్ళి ఛేదించిందా? ఛేదిస్తే ఎలా ఛేదించింది? ఇటువంటివన్నీ కూడా ఇందులో డిస్కస్ చేశారండి ఈ వెబ్ సిరీస్‌లో. తర్వాత వెబ్ సిరీస్ అయితే తక్కువ ఎపిసోడ్సేనండి. మీరు వెళ్ళి అలాగా ఎట్ ఏ టైమ్ ఒక్కసారి చూసి అన్నీ కూడా 20 మినిట్స్, 30 మినిట్స్ లోపలే. సరే. సో, మీరు జస్ట్ ఒకసారి వెళ్తే మొత్తం వెబ్ సిరీస్ అంతా కూడా ఒకసారి కూర్చుంటే కంప్లీట్ చేసేయొచ్చండి. అయితే వెబ్ సిరీస్ బానే ఉందండి. పిల్లలు చూడొచ్చా అంటే చూడొచ్చు. ఎటువంటి అభ్యంతరకర సన్నివేశాలు ఎక్కడా లేవు. వైలెంటిక్‌గా కూడా మరీ చూపించలేదు. జస్ట్ అలా చూపించారు. సో, ఇది హర్రరా? లేకపోతే ఏంటి అన్నది వెబ్ సిరీస్ చూసే మీరు తెలుసుకోవాలి. అయితే ఈ చావులన్నింటికి కారణం ఎవరు? తన ఇంట్లో ఉన్న దేవుడా? లేకపోతే ఇంట్లో ఉన్న మనుషులా? లేకపోతే బయట నుంచి ఎవరైనా చేయిస్తున్నారా? అసలు ఎందుకు? దాని మోటివ్ ఏంటి? ఎందుకు అలా చేస్తున్నారు? అవన్నీ కూడా ఈ వెబ్ సిరీస్ లాస్ట్ ఎపిసోడ్‌లో రివీల్ అవుతాయండి. అంతవరకు కూడా మనకు సస్పెన్స్ థ్రిల్లర్‌గానే ఉంటది. ప్రతి ఒక్కరి మీద కూడా అనుమానం వచ్చేటట్టే ఉంటది. కానీ ఎవరన్నది లాస్ట్ ఎపిసోడ్‌లో మాత్రమే తెలుస్తుంది. అయితే నేనిచ్చే రేటింగ్ ఈ వెబ్ సిరీస్‌కి 2.95 అండి. బావుంది. అబ్బా! ఏముందిరా అన్నట్టుండదు. కానీ చూసిన తర్వాత ఓకే. జస్ట్ బానే తీశార్రా, మంచిగానే ఉందిరా అన్నట్టు అనిపిస్తది. సో, మీరు ఇంతవరకు చూడకపోయినట్లయితే ఒకసారి వెళ్ళి జీ5లో చూసేయొచ్చండి. బాయ్ అండి. అందరికీ నమస్కారం.